రైట్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వెంగళరావు నగర్ లో తోపులాట చోటు చేసుకుంది. ఇక పోలింగ్ బూత్ 120 వద్ద ఓటర్లకు డబ్బు పంచుతున్న తరుణంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. అడ్డుకున్న వారిని కొట్టేందుకు యత్నించారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ఇక మొత్తంగా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. జూబ్లీ మీడియం ఇక వెంగళరావు నగర్ లో తోపులాటకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, పోలింగ్ బూత్ 120 వెంగళరావు నగర్ వద్ద తోపులాట చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, వెంగళరావు నగర్ లోని 120, 121, 127, 128 సెయింట్ ఆల్ఫాన్సస్ స్కూల్లో ఈ యొక్క 4 పోలింగ్ బూత్లకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు అడ్డుకోవడంతో అక్కడ చిన్న స్వల్ప ఘటన చోటు చేసుకుంది. దాన్ని మనం ఇందాకే ఐన్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా ఐన్యూస్ స్క్రీన్ మీద చూపించాము. అయితే 2 పార్టీల వాళ్ళు అక్కడ గొడవ పడుతున్న సందర్భంలో స్థానిక పోలీసులు కలగజేసుకుని వాళ్ళను అక్కడ నుంచి పంపివేయడం జరిగింది. ఒక ఘటనకు సంబంధించి ఘటన జరగడంతో ఇక్కడ వెంటనే ఇక్కడ లోకల్ సిఐ అదే విధంగా ఏసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఘటనకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ బూత్ లోకి కొద్దిసేపటి క్రితమే ఏసీపీ వెళ్లారు. ఏదైతే ఇక్కడ ఘటన జరిగిందో ఘటనకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఇరు పార్టీల వాళ్ళని అక్కడ నుంచి వెళ్లగొట్టారు. అటు పోలీసులు కలగజేసుకొని ఈ యొక్క 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి 100 మీటర్స్ పరిధిలో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు డబ్బులు కానీ ప్రచారం కానీ చేయకూడదనే నిబంధన ఉంది. అయితే వాళ్ళు లోపలికి వచ్చిన క్రమంలో ఓటు వేసే పేరుతోటి డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న తరుణంలో వాళ్ళు తిరిగి దాడి చేసే క్రమంలో అక్కడ స్వల్ప గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కలగజేసుకుని అయితే అటు ఇరు పార్టీల వాళ్ళను అక్కడి నుంచి పంపివేశారు. అయితే ఓటర్లను ప్రలోభ చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పేసి దానికి ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత అటు డబ్బుల పంపిణీ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలను అడ్డుకొని అక్కడి నుంచి పంపివేసిన ఘటన మనకు ఐన్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా మనం చూపించాము. ఆ వంశీ, ఇక్కడ ఏసీపీ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడే గొడవ జరిగింది. గొడవ జరిగిన ఆ క్షణాల్లోనే ఏసీపీ గారు ఘటనా స్థలానికి వచ్చేసి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎందుకంటే ఈ పోలింగ్ బూత్ లో ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంపిణీ చేస్తున్నారని అధికార పార్టీ వాళ్ళు ఏదైతే చేశారో ఆ ఆరోపణకు సంబంధించి వాళ్ళని అడ్డుకొని వెంటనే ఇక్కడ నుంచి పంపివేశారు. అటు సిఐఎస్ఐ స్పెషల్ ఫోర్స్ తోటి ఇక్కడ ఈ యొక్క పోలింగ్ బూత్ కు సంబంధించి పూర్తిగా బందోబస్తును ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం వంశీ. ఇది ఇక్కడ మొత్తానికైతే ఎలాంటి చిన్న ఘటన జరిగినా కూడా పోలీసులు అయితే తక్షణమే ఆ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. మరోవైపు ఘటనలకు సంబంధించి కానీ పోలింగ్ సరళికి సంబంధించి పూర్తిగా డ్రోన్ సర్వేలెన్స్ లో డ్రోన్ కెమెరాల ద్వారా ఆ నిఘాను కూడా ఉంచిన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తానికైతే ఆ వెంగళరావు నగర్ లో గొడవ జరిగిన వెంటనే ఘటనా స్థలానికి సిఐలు ఎస్ఐలు ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకొని ఇరు పార్టీలకు సంబంధించిన వారిని ఇక్కడి నుంచి పంపివేయడమే కాకుండా టెంటులలో ఉన్నటువంటి వాళ్ళను కూడా స్ట్రిక్ట్లీ రూల్స్ చెప్పిన పరిస్థితి ఉంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతోంది. చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తునైతే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక నెల రోజులుగా నువ్వా నేనా అంటూ ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రధాన పార్టీలు హోరెత్తించాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్న 3 ప్రధాన పార్టీల మధ్య ఈ త్రిముఖ పోరు ఉంటుంది అనేది మాత్రం మొదటి నుంచి స్పష్టంగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. 2009లో ఏర్పడినప్పటి నుంచి కూడా ఓటింగ్ పర్సంటేజ్ అంటే 4 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే 2,50,000 వరకే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది మన బాధ్యత. ఖచ్చితంగా మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్నా, మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నా ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన ఆయుధం. సో అటువంటి ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కూడా
చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు మనకు అందుతున్న ట్రెండ్స్ చూస్తే 9.10% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. సో మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక తెలంగాణలో అనివార్యమైంది. తెలంగాణలో ఈ ఉప ఎన్నిక కొనసాగుతోంది. సో మనం స్క్రీన్ పై చూస్తున్నాం రెహమత్ నగర్, వెంగళరావు నగర్, అదేవిధంగా షేక్పేటలో వృద్ధులు, మహిళలు, వికలాంగులు, అదేవిధంగా యువకులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటూ ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా అంత ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ అయితే పకడ్బందీ ఏర్పాట్లయితే చేసిన పరిస్థితి. సో క్యూ లైన్లలో ఎక్కువసేపు నిల్చోకుండానే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే దర్శకధీరుడు రాజమౌళి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ పర్సంటేజ్, అదేవిధంగా ఉప ఎన్నికల ఎలా ఉంటాయి, ఏంటి డీటెయిల్స్ అందించేందుకు మనకు మూర్తి గారు, ప్రముఖ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారు, చూస్తున్నాం సాధారణ ఎన్నికలకు కొంచెం ఉప ఎన్నికకు వచ్చేసరికి తేడా ఉంటుంది. ఉప ఎన్నికను ఈసారి అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందంటారా? మొదటిసారిగా అంటే ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ముద్రిస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఓటు హక్కు వినియోగించుకునేవారు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, అంటే కొంతమందికి సింబల్ గుర్తుంటుంది, కొంతమందికి పర్సన్ గుర్తుంటారు. సో ఎంతవరకు అంటే ఈ నిర్ణయం మనం స్వాగతించదగింది అని అంటారా? ఏం చెప్తారు? మారుతున్న టెక్నాలజీలో ఏఐని ఉపయోగించి ఈ కలర్, అలాగే డ్రోన్ కెమెరాలు నిఘా పెట్టడం, ఇవన్నీ కూడా మారుతున్న సమాజంలో టెక్నాలజీని ఉపయోగించుకోవడం అవసరం. అది ఓటర్స్ ని ఆకర్షిస్తుంది. ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటోలు బ్లర్ అయ్యి కనపడకుండా ఇప్పుడు అదే కలర్ లో కొంచెం క్లారిటీగా ఉంటే ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థులకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గుర్తించి ఓటు వేయడానికి వాడు ఎక్కడో 4వ పేజీలో ఉన్నారు. సో ఈ మార్పులు రావడం సహజం. వీటిని ఆహ్వానించదగిన దానిగానే, అందులో ముఖ్యంగా ఒక నగరంలో ఉన్నాం కాబట్టి, నగరంలో కూడా ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఆహ్వానించదగినవే. ఇప్పుడు 2.5 గంటలు అయింది మన ఈ పోలింగ్ స్టార్ట్ 10% అని చెప్తున్నారు. నాకున్న ఇదేంటంటే ఇది సరళి పెంచుతుందా లేదా అన్నది ఇప్పుడప్పుడే మనం చెప్పలేం. 12 దాకా సాగే దాన్ని బట్టి మనం చెప్పచ్చు. కారణం ఏంటంటే జనరల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అన్ని ఆఫీసులు, అన్ని కార్యాలయాలు, అన్ని వ్యాపకాలన్నీ కూడా ఒక హాలిడే మూడ్ వస్తుంది కాబట్టి ఓటర్స్ మేజర్ గా మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ మనం చూడాల్సింది జూబ్లీ హిల్స్ లో ఎక్కువగా వ్యాపార ప్రాంతము, అలాగే వివిధ రకాలైన సంస్థలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ ఓటర్స్ కాదు. ఇక్కడ ఓటర్స్ గా ఉన్న వాళ్ళు వేరే దగ్గర పనిచేస్తున్నారు. హైటెక్, మాదాపూర్ అటు దూరంగా, అంటే ఈ బోర్డర్ దాటి వెళ్ళడానికి ఉన్న ఆ ప్రాంతాల్లో చేస్తున్నారు. కాబట్టి ఈ మార్నింగ్ వస్తున్న ఈ ట్రెండ్ ని ఇది కొనసాగితే ఖచ్చితంగా 50% క్రాస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆఫీసులకి వాటికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది మూర్తి గారు. మనం చూస్తుంటాం జూబ్లీ హిల్స్ అనగానే చాలా రిచ్ ఏరియా అని మనకు అనిపిస్తుంది, కానీ సో చాలా బస్తీలు ఉన్నాయి. యూసఫ్ గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు, బోరబండ, వీళ్ళందరూ కూడా మార్నింగే తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళవచ్చు అన్న ఉద్దేశంతో కూడా మార్నింగ్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా రావాల్సిన అవసరం ఉందంటారా? మొత్తంగా మనం పోలింగ్ స్టేషన్ల దగ్గర చూస్తే ఈసారి ఈసీ కూడా ఎక్కువగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఈజీగా వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే అదే ఇప్పుడు 10% అయింది ఒక 2.5 గంటల వ్యవధిలో. సరే, ఒక హాఫ్ అన్ అవర్ 11 బూతుల్లో కాస్త మందకొడిగా మొరాయించడం తోటి లేట్ గా మొదలైంది. సో ఈ 2.5 గంటల్లో 10% అంటే ఈ ట్రెండ్ కనుక కొనసాగితే 50 క్రాస్ అవుతుంది. అది మనం 12-1 గంటకి అంటే లంచ్ అవర్కి వచ్చేసరికి ఆ ట్రెండ్స్ ని మనం పట్టుకోగలిగితే అది క్రాస్ అవుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పుడు జరిగిన ప్రచార సరళి అంటే రాజకీయ పార్టీలు ప్రధానంగా 3 ప్రధాన పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకటి సింపతి, ఆ కుటుంబం నుంచి ఉన్నవారు ఒకరు, అదే విధంగా అధికారంలో ఉన్నవారు ఒకరు. ఈ 2 పార్టీలు రాష్ట్రంలో గతంలో ఇప్పుడు వాటి అధికారం ఉంది, మాకు అధికారం కనిపించండి అని కేంద్రంగా ఉన్న బీజేపీ, ఈ ముగ్గురు కూడా చాలా పోటాపోటీగా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
చాలా ముఖ్యంగా పెద్ద స్థాయిలో ఉన్న నాయకత్వం కూడా మనం చూస్తున్నాము. ఎమ్మెల్యేలు, మంత్రులు అన్ని అందరూ పార్టీల కూడా అగ్రనాయకత్వాలు ఇక్కడ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎక్కించాయి. అందుకని ఈ ప్రచార సరళి ఓటర్స్ ని ఏమన్నా ముందుకు తీసుకెళ్ళగలుగుతుందా అనేది కూడా, ఏది ఏమైనా 1 గంట వరకు కూడా మనం ఇది 50% క్రాస్ అవుతుంది. గత మొదట్లో 52% అన్నట్టుగా గత రికార్డు 47% ఇది అధిగమిస్తుంది అని చెప్పడానికి అది ఇప్పుడే వెంటనే మనం చెప్పలేము. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈ బస్తీల్లో అదేవిధంగా ఎక్కువ మంది ఉద్యోగస్తులు కూడా ఉంటారు, షిఫ్ట్ల వైజ్ జాబ్స్ కూడా ఉంటాయి. సో మార్నింగ్ షిఫ్ట్ జాబ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ అంటే పోస్ట్ లంచ్ తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని మనం భావించవచ్చు అంటారా మూర్తి గారు? పోస్ట్ లంచ్ అవుతుంది. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ప్రైవేట్ రంగానికి సంబంధించి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఈ దుకాణాలు వీటికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు 11 తర్వాత పనులకి వెళ్ళిపోతారు. అందుకనే నేను అనేది 1 o'clock లోపల ఇది కనుక ఒక 30% కనుక అటైన్ చేయగలిగితే మిగతాది మూర్తి గారు మరలా కాంటాక్ట్ అవుతాను. లేటెస్ట్ ట్రెండ్స్ అయితే వస్తున్నాయి. 9 గంటలకే 9.20% అయితే నమోదవుతోంది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు బారులు తీరుతున్నట్టుగా ప్రస్తుతం